ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన మా దేవా, నీ పాదాలకు వందనము స్తోత్రం చెల్లించుకొడుస్తున్నాం. నీ ప్రియకుమారుడును మా స్వంత రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అత్యున్నతంగా ఇచ్చింపబడిన నామములో నానా ప్రభా సాయంకాల వేళ మౌంట్ ఎర్మల్లో చేరి దేవా, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఎంతో శ్రేష్టకరమైన దినాన్ని బట్టి వందనము స్తోత్రం చెల్లించుకొడుస్తున్నాం. ఇట్లు మా తండ్రి ప్రభా, గత 2 దినాలు ప్రభా మీరు మాకెంతో సహాయపడినందుకై వందనములు. పరలోక సింహాసనం నుంచి ప్రభా మీ దాసుని ప్రభా ప్రభా మీ యొక్క మాటల ద్వారా ప్రభా మమ్మల్ని బలపరిచినందుకై వందనములు. దేవానాయణ ప్రభా, మూయబడినటువంటి తలుపుల గురించి ప్రభా మేము ధ్యానిస్తూ ఉంటున్నాం. ప్రభా మేము ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ప్రిపేర్ కావాలా మా ఆత్మీయమైన జీవితంలో. దేవా, రానున్న దినాలు ఎంతో భయంకరమైన దినాలు ప్రభా. మా క్రైస్తవ జీవిత యాత్రలో ఎంతో నమ్రత, ప్రేమ, దైవత్వం కలిగి జీవించాలని ప్రభా మీరు కోరగలుగుతూ వచ్చిన విధానం బట్టి వందనములు ప్రభా. ప్రత్యేకించి మౌంట్ ఎర్మల్లో ఉన్నటువంటి ప్రభా సాక్ష్యాన్ని బట్టి వందనము దేవా. ఇటు ప్రభా మరి మా ప్రియ దాసుడు ప్రభా మూతనాయకం గారు, ప్రభా జోష్యం గారు, జేపీరావు గారు, మా ప్రేమలో తండ్రి సుందర్రావు గారు, మా ప్రేమలో తండ్రి ప్రభా శాంసన్ బ్రదర్ బట్టి ప్రభా, అదేవిధంగా మా ప్రేమలో తండ్రి మరి విజయ్ కుమార్ అంకుల్ ప్రభా, అదేవిధంగా అప్పారావు గారు, వీరందరిని బట్టి వందనము దేవా. ఇంకా మా ప్రేమలో తండ్రి ప్రతి విశ్వాస కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా. మీ దాసులు మీరు వాడుకొని ప్రభా ఇంతవరకు ప్రభా ఇక్కడ నుంచి అనేక దేశాలుగా ప్రభా మీ సాక్ష్యాన్ని ప్రభా మీరు ప్రచురపరచుకునేందుకై వందనములు స్తోత్రం చెల్లించుకొస్తున్నాం. ప్రభా ఈ సమయంలో ప్రత్యేకించి దేవా ప్రభా ఇక స్థలమంతా కూడా ప్రభా మీ యొక్క మహిమతో నింపుము. పాటలు, ఆయుధముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మా నమ్మకమైనటువంటి మా దేవా, నా తండ్రి ప్రభా మరొకసారి ప్రభా ఇక టెలికాస్ట్ చేస్తున్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా కరెంటును, సౌండ్ సిస్టమ్ కూడా ప్రభావ మీ స్వాధీనంలో ఉంచుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యాన్ని బట్టి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ప్రభా సిస్టర్స్ అసెంబ్లీస్ కొరకే కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభా హబ్సి కూడా మా ప్రేమలో తండ్రి ప్రభా గోషమేల్, లంగర్ హౌస్, నాసింగి, బండ్లు కూడా మా ప్రేమలో తండ్రి ప్రభా అజీజ్ నగర్, నాగిరెడ్డి కూడా చేవెళ్ళ, ఎనుకపల్లి, దామరిగిద్ద ప్రభా ఈ స్థలం నుంచి ప్రభా పలు చోట్ల ప్రభా మీ దాసులను మీరు వాడుకున్నందుకై వందనము స్తోత్రం చెల్లించుకొస్తున్నాం. మా ప్రియులందరినీ కూడా ప్రభా మీరు చేతులెత్తి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా ఈ సమయాన్ని మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రియ దాసుడు ప్రభా జాన్ గాబ్రియల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా మీ దాసుని సిలువ చాటిన ప్రభు మీరు మరుగుపరుచుకును దేవా. కుటుంబానికి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తాం. తన పరిచర్యను కూడా ప్రభా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తామని ప్రభా. నీ సింహాసనం నుంచి ప్రభా మీ బలమైన మాటలు, శ్రేష్టమైన మాటలు, ఆదరించే మాటలు, సమకూర్చే మాటలు దేవా మీరు మాకు ప్రభా దయచేస్తారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా దేవా ఈ కుడికను ఆరంభిస్తున్నాగా తండ్రి మీరు మాతో ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా ఈ కోవిడ్-19లో ప్రభా ప్రభా అనేక మంది ప్రభా దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. ప్రభా అయితే ప్రభా మీరు ఇచ్చిన సంతోషాన్ని బట్టి వందనం ప్రభా. మీ వైపు చూస్తూ మేము జీవించేటువంటి ధన్యత దేవా మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఎంతవరకు చేసిన ప్రతి సహాయం అంతటిని బట్టి వందనము స్తోత్రము చెల్లించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లల దగ్గర కూర్చున్నటువంటి వారు మాతో ఏకీభవించి మీరు కూడా పాటలు పాడాలని మేము కూడా ఆశపడుతూ ఉంటున్నాం. धन्य धन्य प्रभु यीशु स्तुति तेरे हो, सिरजनहार पालनहार तारनहार तू है, सिरजनहार पालनहार तारनहार तू है। प्रेम जो प्रभु तेरा सनातन का है, अनुग्रह चाहे तेरे अनमोल भी है। प्रेम जो प्रभु तेरा सनातन का है, अनुग्रह चाहे तेरे अनमोल भी है। तू ही दयालु और करुणामय है, तू ही दयालु और करुणामय है। धन्य धन्य प्रभु यीशु स्तुति तेरी हो, धन्य धन्य प्रभु यीशु स्तुति तेरी हो। सिरजनहार पालनहार तारनहार तू है, सिरजनहार पालनहार तारनहार तू है। अपने ही खून से पापों की क्षमा की, अपने ही नाम से उद्धार में दी।
अपने ही खून से पापों की क्षमा की, अपने ही नाम से उद्धार हमें दे। महिमा हो प्रभु तेरे नाम की सदा, महिमा हो नाम तेरे नाम की सदा। धन्य धन्य प्रभु यीशु स्तुति तेरी हो, प्रभु यीशु तू है सबका प्रधान, प्रभु तू ही तो है। राजा उनका राजा प्रभु उनका प्रभु है, राजा उनका राजा प्रभु उनका प्रभु है। धन्य धन्य प्रभु यीशु स्तुति तेरी हो, धन्य धन्य प्रभु यीशु स्तुति तेरी हो। सृजनहार पालनहार तारनहार तू है, सृजनहार पालनहार तारनहार तू है। राज प्रभु तेरा सदा काल सुख है, सिंहासन प्रभु तेरा युगन युगन है। राज प्रभु तेरा सदा काल सुख है, सिंहासन प्रभु तेरा युगन युगन है। प्रभु का प्रभु तेरे सनातन के है, प्रभु का प्रभु तेरे सनातन के है। धन्य धन्य प्रभु यीशु स्तुति तेरी हो, धन्य धन्य प्रभु यीशु स्तुति तेरी हो। మరి ఒక పాట పాడుకుంటామండి. మీ అందరికి వచ్చు సాంగ్ షీట్లో నుంచి. మరి సాంగ్ నంబర్ 11. ఓ ప్రేమ గల నా ప్రభువా క్షమించుమయ్య నన్ను, పడిపోతిని చెడిపోతిని నే దారి తొలగుతుంది. మీ అందరికి ఈ పాట వచ్చు, మీ దగ్గర ఈ షీట్ ఉంటే ఈ సాంగ్ మీరు పాడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. ఓ ప్రేమ గల నా ప్రభువా క్షమించుమయ్య నన్ను, ఓ ప్రేమ గల నా ప్రభువా క్షమించుమయ్య నన్ను. పడిపోతిని చెడిపోతిని నే దారి తొలగిపోతిని, పడిపోతిని చెడిపోతిని నే దారి తొలగిపోతిని. ప్రేమ గల నా ప్రభువా క్షమించుమయ్య నన్ను, ప్రేమ గల నా ప్రభువా క్షమించుమయ్య నన్ను. ఓ ప్రేమ
than thy throne can tell. A better agony, for here from here. I suffered much for thee. What canst thou pray for me? I suffer much for thee. What canst thou pray for me? Lord, let my life be given and every moment spent. For God forsook forever and all is time behind. Forgive the Lord for me. I give the all for thee. Forgive us thy fault for me. No, I give all for thee. మనమందరము బైబిల్ ఎత్తి బైబిల్ పల్లె పాడుకుంటాం. తర్వాత దేవుని దాసుని ద్వారా మనము దేవుని యొక్క వర్తమానాన్ని మనము వింటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బావు, పఠింప శ్రేష్ఠ గ్రంథము బావు, అనుదినం పఠించిన ప్రేమ తోడను, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బావు. The best book to read is the Bible. The best book to read is the Bible. దేవుని దాసుని ద్వారా వాక్యం వింటాం. మీరు ఎక్కడ కూడా మీ మనసు పక్కన పెట్టొద్దు. దేవుని దాసుని ద్వారా వాక్యాన్ని వింటాం. వాక్యాన్ని మనము జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. Greetings to you all, once more in the name of our precious Lord and Savior Jesus Christ. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున మరొకసారి మీకు శుభములు తెలియజేస్తున్నాం. For this evening gospel meeting, let's look into the word of God, into the book of Hosea chapter 2. ఈ యొక్క సాయంకాలపు సువార్త కూడిక నిమిత్తమై దయచేసి హోషేయ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. Let's read verses 14, 15 and 16 all together please. 14, 15, 16 వచనాలందరం కలిసి చదువుకుంటాం. Book of Hosea chapter 2 verses 14, 15 and 16 all together please. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14, 15, 16 వచనాలందరం కలిసి. Therefore, behold, I will allure her and bring her into the wilderness and speak comfortably unto her, and I will give her her vineyards from thence and the valley of Achor for a door of hope, and she shall sing there as in the days of her youth, and as in the day when she came up out of the land of Egypt. And it shall be at that day, said the Lord, that thou shalt call me Ishi, and shalt call me no more Bali. Let's look unto the Lord for help, please. సహాయం కొరకై ప్రభువు వైపు చూస్తాం. Loving, gracious Heavenly Father, ప్రేమ కలిగిన కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, we thank you for this evening opportunity that you have granted unto us to gather around thy feet. మీ పాదముల చెంత చేరగలడానికి సాయంకాలం మాకు అనుగ్రహించిన మరొక తరుణం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. The last 2 days you've been visiting us with your word. గత 2 దినములు కూడా మీ యొక్క వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించారు. Lord, you have been speaking to us through the closed doors as well as the open doors. మూయబడిన తలుపుల ద్వారాను తెరవబడిన తలుపుల ద్వారాను మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. Thank you for the word that thou hast been granting unto us, and Lord, now we pray that you will water it and bring forth much reward. ప్రభువా, మా దగ్గరకు మీరు వాక్యాన్ని పంపిస్తున్నందుకు ఎంతో వందనాలు. ఆ వాక్యానికి మీరు నీరు కట్టి ఫలింపజేసే దారి ఉన్నందుకు ఎంతో వందనాలు. This evening also, as we gather around to understand the mystery of the door of hope, ప్రభువా, ఈ సాయంకాల సమయంలో కూడాను ద్వారం యొక్క మర్మం యొక్క నిరీక్షణను మేము తండ్రి ధ్యానించినట్లుగా, the door of hope in the valley of Achor, ప్రభువా ఆకోర్ లోయలో ఉంటున్న తండ్రి నిరీక్షణ అనే ద్వారాన్ని గురించి మేము Lord, speak to us. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. Those who have not yet accepted the door of hope
for the salvation of their souls, visit them in a very special way. ఇంకెవరైతే ప్రభా తమ ప్రాణముల కొనకైనా రక్షణకు ప్రభా ఇంకెవరైతే ప్రభా తన మీ వైపు చూడడం లేదో ప్రతి వారితో ఇది మాట్లాడండి. Lord, as well, we who have accepted thee, we might look at the door of hope and correct our lives. మేము కూడా మిమ్మల్ని అంగీకరించిన మేము ప్రభా తండ్రి ఆ యొక్క నిరీక్షణ ద్వారం వైపు మేము చూసుకొని మమ్మల్ని సరి చేసుకోవడానికి సహాయపడండి. Grant me utterance, hide me behind the cross of Calvary. ప్రభా నాకు మీ వాక్కును అనుగ్రహించండి, మీ యొక్క సిలువ చాటును మరుగుపరచండి. Pray for the brother in translation also, grant us both one mind and one spirit. ప్రభా తర్జుమాలో కూడా సహాయపడండి, ఇద్దరికి ఒకటే భావం ఒకటే మాటను మీరు అనుగ్రహించండి. Wherever, whatever technology is being used, bless it, and those who are receiving the word might be able to, Lord, receive it gladly and act on the word. ప్రభా ఎవరైతే ఏ స్థలంలో నుంచి అయినా కూడా యొక్క ఆధునిక పరిజ్ఞానం ద్వారా ప్రభా తండ్రి వాక్యాన్ని స్వీకరిస్తున్నారో ఆ వాక్యం ద్వారా వారు మేలు పొందడానికి వారితో మీరు మాట్లాడుతామని వేడుకుంటున్నాం. Commit the rest of the time and the portion that we have read, make it a blessing for us as we ask and pray in Jesus' precious name. మిగిలిన సమయం అంతా కూడా మీకు అప్పచెప్పుకుంటూ మేము చదివిన లేఖన భాగములు మరొకసారి ప్రభా తండ్రి మీ చేతుల్లో పెట్టుకుంటూ ప్రభా మా యొక్క సమయం దీవించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. For the last couple of days, God has been giving us granting us grace to look at doors. గత 2 దినముల నుంచి కూడాను దేవుడు ద్వారములు లేదా తలుపులు అనే మాట మీద మనం ధ్యానించుకోవడానికి కృప అనుగ్రహించారు. We saw in John's Gospel chapter 20 verse 19 when the doors were shut. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో తలుపులు మూయబడి ఉండగా Jesus came into the midst of those doors, into the midst of that room, and stood in the midst of the disciples. యేసు ప్రభువారు ఆ యొక్క శిష్యుల మధ్యలోనికి ఆ రూమ్ లోపలికి ఆయన తానే చేరినట్టుగా మనం చూసాం. He's a God who himself draws near unto his people and visits them in their time of fear, in their time of despair. తన ప్రజలు వారు నిరాశ నిస్పృహల్లో భయంతో కొట్టాడుతున్నప్పుడు ఈ దేవుడు తన ప్రజలను ఆయన తానే వారి దగ్గరికి వచ్చేవాడిగా ఉంటున్న దేవుడు. We see him visiting them while they were yet lost in the Garden of Eden. ఆ ఏదెను తోటలోనే వారు ఎప్పుడైతే నశించిపోయారో అక్కడ కూడా దేవుడు వారిని వెతుకుతా వచ్చారు. While they were walking on the way to the village of Emau, there also he himself drew near them and spoke to them. ఆ ఎమ్మాయి అనే గ్రామానికి శిష్యులు వెళ్తా ఉన్నప్పుడు ఆయనే వారి దగ్గరికి వెళ్ళి నడిచారు. Not only he came to them, he spoke to them. ఆయన వారి దగ్గరికి వచ్చి మాట్లాడడం మాత్రమే కాదు, he revived them by his word. ఆయన మాటల ద్వారా వారిని ఉజ్జీవింపబరుస్తున్నారు. And we saw that he gave them his peace and the Holy Spirit. మనం చూస్తూ వచ్చాం ఆయన తన సమాధానాన్ని తన ఆత్మను వారికి అనుగ్రహించారు. And in Sunday worship we saw how there are everlasting gates which are being lifted up and opened for the King of Glory to enter. ఆదివారము ఆరాధన సమయంలో మనం చూస్తూ వచ్చాము నిత్యత్వం కలిగిన ఆ యొక్క ద్వారములు ఆ యొక్క రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆ యొక్క మహిమ కలిగిన రాజు వైపు ఏ రకంగా గుమ్మములు ఎత్తి తలలు ఎత్తి ఆరాధిస్తున్నామని చూస్తూ వచ్చాము. Those eternal doors were only open for the King of Glory. మహిమ కలిగిన రాజు కొరకు మాత్రమే ఆ యొక్క నిత్యత్వ తలుపులు తెరవబడుతున్నాయి. You and I did not have any authority to enter into those doors. నీకు నాకు ఏ అర్హత లేదంటే అధికారం కూడా ఆ తలుపుల మధ్యలో ప్రవేశించడానికి లేదు. But praise be to God for his finished work on the cross of Calvary, by which you and I have this hope of entering into those eternal gates. అయితే దేవునికి స్తోత్రము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ముగించిన ఆ యొక్క శిలువ కార్యం ద్వారా నీవు నేను కూడా ఆ యొక్క నిత్యపు ద్వారముల లోపలికి వెళ్ళడానికి అనుమతి అర్హత పొంది ఉన్నాం. And in the afternoon we saw 3 doors. మధ్యాహ్న సమయంలో 3 తలుపులు మనం చూసాం. We saw the door that was open for Cain. కయీను కొరకు తెరచి ఉంచబడిన తలుపు. The door where there was sin as well as the sin offering. ఎక్కడైతే పాపం ఉండిందో అక్కడే పాప పరిహారార్థ బలి కూడా అక్కడ ఉండింది. But we saw that Cain did not believe on the finished work of the sin offering, but instead gave himself up to his own vain thoughts. మనం చూస్తూ వచ్చాము ఆ యొక్క పాప పరిహారార్థ బలికి ఆయన అప్పజెప్పుకోకుండా తన యొక్క సొంత వ్యర్థమైన తలంపులకు తాను అప్పజెప్పుకున్నట్టుగా మనం చూసాం. And then he was lost for eternity. ఆయన నిత్యత్వం వరకు కోల్పోయాడు, నశించిపోయాడు. We saw the doors that were open for Noah and his family. నోవా యొక్క కుటుంబానికి తలుపులు తెరవబడి ఉంటే మనం చూసాం. When in obedience Noah entered into the ark, విధేయతతో ఓడలోనికి నోవా తనకు ప్రవేశించినప్పుడు the door God himself shut him in. దేవుడే ఆ యొక్క ఓడ తలుపును మూసివేసి ఆయన లోపల ఉంచారు. And we saw how because of the faith of one man Noah
he and his family were saved. ఒక వ్యక్తి నోవా అనే మనుషుని యొక్క విశ్వాసం ద్వారా తన కుటుంబము రక్షించబడుతూ వచ్చారు. And we saw this church at Laodicea. లవోదికయలో ఉన్న సంఘం వైపు చూసాము. They have shut the door. వారు తలుపు మూసేసుకున్నారు. They have shut out Jesus Christ. యేసు ప్రభువుని బయట ఉంచేసి వారు తలుపు వేసేశారు. That's why we see in Revelation chapter 3 verse 20, behold, I stand at the door and knock. అందును బట్టి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను అని చెప్పారు. Because of their increase of things, because of their self image of being rich, they have now taken away Christ from the midst of them and put him outside. కాబట్టి వారు తమకు తాముగా వారి యొక్క వృద్ధి చేసుకుంటున్న కార్యముల ద్వారా వారు స్వార్థముతో లేదంటే వారు అభివృద్ధి కనపరిచిన వారి యొక్క సొంత కార్యముల ద్వారా స్వయాన ప్రభువైన యేసుక్రీస్తు వారిని బయటను ఉంచేస్తూ వచ్చారు. But in the Bible, as we look at this door, though the theme talks about when the doors were shut, మన యొక్క అంశము ఈ యొక్క తలుపులు మూయబడి ఉన్నప్పుడు అనే అంశంగా మనం మాట్లాడుకున్నాం. But if you actually look into the word of God, అయితే నిజానికి దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తా వస్తే in this dispensation of grace, ఈ యొక్క కృప అనేది కృపకాలంలో we see more open doors than being shut doors. మూయబడిన తలుపుల కంటే తెరవబడిన తలుపులే మనం ఎక్కువగా చూస్తున్నాం. Though we might be shutting doors, మనము తలుపులు మూసేస్తుండొచ్చు, but God is an open door for you and me. అయితే నీకు నాకు దేవుడే ఆయన తెరవబడిన తలుపుగా ఉన్నారు. It is for you to make entry into that door and receive the life that he wants to offer unto you. ఆ యొక్క తలుపు లోపలికి ప్రవేశించి ఆయన అందించే ఆ యొక్క జీవాన్ని పొందడం అనేది అది నీ వంతు నా వంతు. Very soon these doors will be closed for eternity. అయితే నిత్యత్వం కొరకు త్వరలోనే ఈ యొక్క తలుపు కూడా మూయబడతా ఉన్నది. This evening hour also, ఈ యొక్క సాయంకాలపు వేళలో కూడాను in the book of Hosea chapter 2 verse 15, హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో we see a door of hope in the valley of Achor. ఇక్కడ మనం చూస్తున్నాం ఆకోరు లోయలో నిరీక్షణ ద్వారము మనం చూస్తున్నాం. I want to bring your focus upon this door of hope. ఈ యొక్క నిరీక్షణ ద్వారం వైపుగా మీకు గమనం ఉంచాలని కోరుతున్నాను. In this current time, ఈ ప్రస్తుత కాలంలో many have lost their jobs. చాలా మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. Their economic status has become very weak. వారి యొక్క ఆర్థికమైన స్థితి ఎంతో బలహీనపడింది. You look at the pandemic around, there is death reigning. People are losing lives without a chance to survive. బయట జరుగుతున్న యొక్క వైపరీత్యము తెగులు కనుక చూసినట్లయితే బ్రతుకుదామనే ఒక ఆశ కూడా లేనట్టు వారే చాలా మంది చనిపోతున్నారు. There is despair, complete hopelessness. నిరాశ, నిస్పృహ, నిరీక్షణ లేని పరిస్థితి కనబడతా ఉంది. Whoever you are, whatever might be your hopeless condition, నువ్వెవరైనా సరే నీ యొక్క పరిస్థితి ఎలాంటి నిస్పృహలో ఉన్నా కూడాను, there could be habits that you must be holding, which you must have wanted to kick many times, but hopelessly failing in that. There might be many habits and many things that in your life are catching you so deeply, you are hopelessly trying to fight those things. నీ యొక్క అలవాట్లు కానీ నీ యొక్క విషయాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి నువ్వు బాగా అట్టి పెట్టుకొని నువ్వు అంటూ పెట్టుకొని ఉండాలనుకున్నవి ఉన్నవి ఈ యొక్క పరిస్థితుల్లో అవి నిన్ను ఆటంకపరిచేకొని ఏమో. Maybe your friends are turning out to be hopeless to you. బహుశా నీ స్నేహితులే నీకు నిరీక్షణ లేనివారుగా కనబడుతున్నారేమో. Maybe the situations in your family about your children, they might be looking hopeless to you. కుటుంబాన్ని చూసినప్పుడు నీకు ఇంట్లో ఉన్న నీ పిల్లలు నిరీక్షణ లేనివారుగా కనబడుతున్నారేమో. Whatever be the hopeless condition that you are in today, ఈ దినమున నువ్వు ఎట్టి నిరాశ నిస్పృహలో కొట్టిమిట్టాడుతున్నా కూడా there is a door of hope for you. నీ కొరకే నిరీక్షణ ద్వారం అనేది ఉంది. That door of hope today, if you look unto it and enter into it, you will receive life. ఈ దినమున ఆ యొక్క నిరీక్షణ ద్వారా నువ్వు చూడగలిగి ఆ యొక్క ద్వారా నువ్వు ప్రవేశించగలిగితే నువ్వు దాని ద్వారా మేలు పొందుతావు, జీవం పొందుతావు. Who is he that is offering this door of hope for you? ఎవరు ఈ నిరీక్షణ ద్వారాన్ని నీకు అందిస్తున్నారు? Verse 15, 15వ వచనం, it is written, I will give this door of hope. అంటున్నాడు నేను నిరీక్షణ ద్వారముగా చేసేదను అంటున్నాడు. Who is this I? ఈయన నేను ఎవరు? ఈయన is the Lord of hosts. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, the eternal God, నిత్యమైన దేవుడు, God who loves you and me. నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు. In John's Gospel chapter 10, యోహాను సువార్త 10వ అధ్యాయం verse 7, 7వ వచనం, he introduces himself even more clearly here. ఎంతో స్పష్టంగా తను తాను ఇంకా పరిచయం చేసుకుంటున్నారు. John's Gospel chapter 10, యోహాను సువార్త 10వ అధ్యాయము verse 7, 7వ వచనం, then Jesus said unto them again, verily, verily, I say unto you, I am the door of the sheep. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. So verily, verily, he says twice.
with great authority he is saying, truthfully, truthfully, I am the door. ఎంతో నిశ్చయముగా ఎంతో ఖచ్చితంగా నేనే ఈ ద్వారమని చెప్పగలుగుతున్నారు. There are many in this world who hold out hope for us. చాలా మంది ఈ లోకంలో మనకు నిరీక్షణగా కనబడేవారుగా ఉన్నారు. I've even seen recently one Baba saying you can use one medicine, corona will be going away from you. ఈ మధ్య కాలంలో ఒక బాబా ఆయన చెప్పారు, ఈ మందు కనిపెట్టాను, ఇది వాడితే కరోనా ఏం చేయదు, మీ దగ్గర రాదన్నారు. Somebody must be holding out hope for you in homeopathy or allopathy. హోమియోపతిలో గానీ అల్లోపతిలో గానీ యొక్క నిరీక్షణ మనకు సహాయం దొరుకుతుందేమో అనే ఆశ కనుక మనం కలిగి ఉంటే, There might be somebody holding out hope for you for a job or for an economic condition. నీ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి కానీ నీ యొక్క ఉద్యోగం కొరకు కానీ ఎవరైనా ఒక నీకు నిరీక్షణగా కనపడతా ఉంటే, But all of those hopes that are being held out by men are temporal or an outright lie. ఇక నువ్వు ఈ మనుషుల మధ్యలో ఏవైతే నువ్వు మనుషుల మీద నువ్వు ఉంచుకున్న నిరీక్షణ అంతా కూడాను అది తాత్కాలికమే. But this God who is giving out this door of hope for you is an eternal God, and he opens an eternal hope for you. అయితే ఈ దేవుడు ఎవరైతే నీకు నిరీక్షణ ద్వారాన్ని అందించగలుగుతుంటున్నారో ఆయన నీకు నిత్యమైన దేవుడిగా ఉంటున్నారు, నిత్యత్వం ఉండేవాడిగా ఉంటున్నారు. In the book of Revelation chapter 19 verse 6, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, he is seen as the Lord God omnipotent who is reigning. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. He is an omnipotent God. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. Omnipotent means he's got all the power to do whatever he intends to do. ఆయన ఏదైతే చేయాలనుకున్నారో అది చేయగలడానికి సమస్తమైన అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. So when he decides to give you hope, ఆయన నీకు నిరీక్షణ ఇవ్వాలని ఆయన తీర్మానించుకున్నప్పుడు, that hope will be eternal and will be for sure. అది ఖచ్చితంగా నిశ్చితమైన నిరీక్షణ నీకు ఇవ్వబడుతుంది. And not only that, he is a reigning God. అంత మాత్రమే కాదు, ఆయన ఏలుచున్నవాడు. Which means he has got authority in his hands. దాని అర్థం ఏంటంటే ఆయన చేతుల్లో అధికారం ఉంది. He's got the authority to both to give and to make it to come true. ఆయన అది ఇవ్వడానికి, అది నీ పడల జరగడానికి, నిజమవడానికి కూడా ఆయన అధికారం కలిగిన వాడు. So he is holding out this door of hope for you. కాబట్టి నీ కొరక ఈ యొక్క నిరీక్షణ ద్వారాన్ని ఆయన తన చేతిలో కలిగి ఉన్నాడు. If you come back to John's Gospel chapter 10, యోహాను సువార్త 10వ అధ్యాయం తిరిగి వస్తే, verse 7, where we saw that he is introducing himself as a door. 7వ వచనంలో మనం చూసాము ఆయన తను తాను ద్వారంగా పరిచయం చేసుకున్నారు. But he is introducing himself as a humble. I'm the door of the sheep, he is saying. ఆయన అంటున్నాడు ఎంతో దీనంగా నేను గొర్రెలకు ద్వారమును అంటున్నారు. This omnipotent God did not say I'm a golden door or a mighty door. ఈ సర్వాధికారి అయిన దేవుడు నేను బలమైన ద్వారాన్ని లేదంటే బంగారు ద్వారాన్ని అని చెప్పడం లేదు. He is the door the door for the sheep. గొర్రెలు పోయే ద్వారం నేను అని చెప్తున్నారు. Why so? ఎందుకలాగా? In chapter 9, in the same in chapter Matthew's Gospel chapter 9, మత్తయి సువార్త 19వ అధ్యాయం 9వ అధ్యాయం క్షమించండి, verse 36, 36వ వచనం. Jesus is seeing the multitude there. ప్రభువారు ఇక్కడ జనసమూహాలను చూస్తున్నారు. But when he saw the multitudes, he was moved with compassion upon them, because they fainted and were scattered abroad as sheep having no shepherd. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. This God was seeing the entire mankind. ఈ యొక్క సర్వ మానవాళిని ఈ దేవుడు చూస్తూ, they were looking like sheep without shepherd. కాపరి లేని గొర్రెల వలె వారు ఉన్నారు. What is the situation of a sheep without shepherd? ఒకవేళ కాపరి లేని గొర్రెకు గొర్రె పరిస్థితి ఎలా ఉంటుంది? It is a very helpless animal. అది నిస్సహాయమైన జంతువు. I was reading somewhere. ఒక చోట చదువుతూ వచ్చాను. The sheep, if suppose it is entering into a rivulet, a small river kind of a thing, ఒక నది లాంటి ఒక చిన్న సరస్సు లాంటి స్థలంలోనికి అది వెళ్తా ఉంటే, even though it is drowning, అది మునిగిపోతున్నా కూడా it will not come back or run back to safety. అది భద్రత కొరకు తను తాను కాపాడుకోవడానికి తిరిగి రాదు. So it will stay there and probably drown and die. అక్కడే ఉంటుంది, బహుశా మునిగిపోయేలాగా చనిపోతుంది. Most often man is like that only. తరచుగా మనిషి కూడా అలాగే ఉంటాడు. He is in his drinking, he is in his smoking, he is in his habits, drowning, dying, but yet unable to help himself. కాబట్టి మానవుడు కూడా తన యొక్క చెడ్డ అలవాట్లు, ఆ యొక్క స్మోకింగ్ లేదంటే పొగ తాగటం, మందు తాగడం అనే అలవాట్లో అలానే ఉండిపోయి దానిలో మునిగిపోతాడు. This sheep without shepherd also trusts any other animal around her. ఈ యొక్క కాపరి లేని గొర్రె చుట్టుపక్కల ఇతర జంతువును కూడా అది నమ్ముతుంది. అది for example, if a wolf comes, ఒకవేళ తోడేలు వచ్చింది అనుకోండి, it might make friendship with it. దాంతో స్నేహం చేస్తుంది. It might just walk with it thinking he is also a sheep.
అది కూడా గొర్రె అనుకొని దాంతో పాటు స్నేహం చేస్తుంది. Many of our young ones are like that only, right? మన యవనస్తులు కూడా అలాగే ఉంటారు కదా. Many a times my life also in the young age was like that only. నా యవన ప్రాయంలో కూడా నా యవన ప్రాయం అంతా కూడా అలాగే ఉండింది. I could not discern between a sheep and a wolf. గొర్రెకు తోడేలకు మధ్య వ్యత్యాసం నాకు తెలియలేదు. I was willing to go with the wolves and the lions and give my life away for their friendship. వారి యొక్క స్నేహం నిమిత్తమై తోడేలు వంటి వారు స్నేహం సింహం వంటి వారికి నా జీవితాన్ని అప్పచెప్పుకున్నాను. This God is reaching out to such people today and saying, come unto me, I am your shepherd, come back, I will save you, he is saying. ఇటువంటి ప్రజలకు ఈ దేవుడు ఆయన చెప్తుంటున్నాడు, నా దగ్గరకు రండి, నేను మీకు కాపరిగా నేను ఉంటాను. Another thing that I want to bring to your notice is, మీ గమనానికి మరొక విషయం నేను తీసుకురావాలని కోరేది ఏంటంటే, the prophet brings this sheep, the condition of this sheep in another dimension to us. ఈ యొక్క ప్రవక్త ఈ యొక్క గొర్రె యొక్క పరిస్థితిని మరొక కోణంలో చూపించాలని కోరుతున్నాడు. Book of Isaiah chapter 53, యెషయా గ్రంథము 53వ అధ్యాయం verse 6. 6వ వచనం. All we like sheep have gone astray, we have turned everyone to his own way. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. So many a times it is so in the first situation we saw sheep which trusted the wolves or was willing to drown. మొట్టమొదటి సందర్భంలో మనం చూస్తూ వచ్చాము, ఈ గొర్రె తోడేలు వంటిని తోడేలను కూడా నమ్మి అది మునిగిపోతుంది. Which means you might be thinking, oh, many of these things it is because of my innocence. నా అమాయకత్వం చొప్పున ఇలా జరిగిపోతుంది అనుకుంటాం. But it's not like that also. అది అలా కూడా ఉండదు. We willfully do so many of these things. ఇష్టపూర్తిగానే స్వయంగానే మనం అలా పనులు చేయడానికి పూనుకుంటాం. That's why that's the prophet is saying, they are going their own way, they are choosing to go in this way many a times. అందుకని ప్రవక్త ఇక్కడ చెప్తున్నాడు, తమకి ఇష్టమైన త్రోవకు తొలగెను అంటున్నాడు. Habitual sinning, habitual straying from the word of God. దేవుని వాక్యం నుంచి అలవాటుగానే ఉద్దేశపూర్వకంగానే దూరంగా వెళ్ళిపోవడం. Coming to the house of God, దేవుని ఇంటికి వస్తారు, listen to the word of God, దేవుని వాక్యం వింటారు, do many things in the house of God, చాలా పనులు ఇంట్లో చేస్తారు, habitually go back to the old way. మళ్ళీ తర్వాత పాత పద్ధతుల వైపు వెళ్ళిపోతా ఉంటారు అలవాటు చొప్పున. So we are not innocent sheep all the time. అన్ని సార్లు కూడా మనం అమాయకంగా మనం ఉండము. Many times we willfully choose the wrong way, leading us towards destruction and damnation. కాబట్టి నాశనానికి పోయే ఆ యొక్క మార్గాలను మనం ఇష్టపూర్తిగానే కోరుకొని మనం అటువైపు వెళ్ళిపోయే వరకు ఉంటాం. To each one of us who's going that way, Jesus is calling out and saying, I am the door of the sheep. అలాంటి నాశనపోయే మార్గంలో వెళ్ళిపోయే వారికి యేసుప్రభువు అంటున్నారు, నేనే మార్గమును అంటున్నాడు. What kind of a door is he? ఆయన ఎటువంటి మార్గం ఆయన? Verse 9, 9వ వచనం. If I am the door, by me if any man enter in. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ఎవడైనా, any man, be it any person, he can enter inside there. ఎవరైనా, ఏ వ్యక్తి అయినా కూడా లోపలికి రావచ్చు. It is open always. ఎప్పుడు కూడా తెరవబడి ఉన్నది ద్వారం ఇది. You don't need any recommendation letter or you don't need any e-pass or anything like that. ఈ పాస్ లాంటివి కానీ రికమెండేషన్ లెటర్స్ కానీ ఏమి అవసరమే లేదు. You just have to accept that invitation and walk inside. ఆహ్వానాన్ని నువ్వు అంగీకరించి లోపలికి వెళ్ళడమే. And when he is saying any man, ఆయన ఎవడైనా అనే ఆ మాట ఆయన పలుకున్నప్పుడు, many people think Jesus is only for Christians. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభువు వారు క్రైస్తవులకు మాత్రమే. Jesus is for every man. యేసు ప్రభువు వారు ప్రతి ఒక్కరికి, అందరికీ. The word Jesus means he that saveth his people from their sins. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు. Who are that తన ప్రజలు? తన ప్రజలు ఎవరు? Every man created is his people. ఈ లోకంలో సృష్టించబడిన ప్రతి వారు కూడాను ఆయన ప్రజలే. Everything has been created by him. సమస్తము ఆయన ద్వారానే సృష్టించబడింది. He is the creator God and he loves each and every one of mankind. మానవాళంతటిని ఆయన సృష్టించాడు కాబట్టి, తన చేతి పని కాబట్టి అందరిని ఆయన ప్రేమిస్తున్నాడు. Be it a saint or a sinner, be it a Greek or a Hebrew, anybody today has this open invitation to enter through Jesus the door. కాబట్టి పరిశుద్ధుడైనా లేదంటే పాపి అయినా కూడా, ఏ భాష ఏ జాతికి చెందినవాడైనా కూడా అందరికీ కూడా బహిరంగంగా ఈ ఆహ్వానము ఇస్తున్నారు. And what do you get when you enter into this door? ఈ తలుపు లోపలికి వచ్చినప్పుడు నువ్వేం పొందుతావు? I am the door, by me if any man enter in, he shall be saved. ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై. Saved from what? దేని నుంచి రక్షణ? We all know that all men have sinned and come short of the glory of God. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. And the soul that sinneth shall
surely die. పాపం చేసే ప్రతి ప్రాణి కూడా నిశ్చయంగా చనిపోతారు. So the wrath of God is to fall upon all mankind equally. సరి సమానంగా అందరి మీదకు మానవాళి మీదకు దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. Death is the only eternally lost, eternal perdition is the only wage that a mankind receives because of his sin. తన పాపాన్ని బట్టి మానవాళి ఈ యొక్క మరణము, అది ఆ యొక్క మరణమే నిత్యత్వం వరకు వారు పొందే ఆ యొక్క ఉగ్రత. The wages of sin is death. పాపములో జీతం మరణము. But if you accept the gift of the door, then it is eternal life for us. అయితే ఆ యొక్క తలుపును కనుక నువ్వు అంగీకరించినట్లయితే అది నీకు నిత్యత్వం పోయే మార్గముగా అయిపోతుంది. So if you see in Matthew's Gospel chapter 7, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూస్తే verse 13 and 14, 13-14 వచనాలు. Matthew's Gospel chapter 7, మత్తయి సువార్త 7వ అధ్యాయం verses 13 and 14 both we'll read together please. 13-14 వచనాలు దయచేసి మనం కలిసి చదువుకుంటాం. Enter ye at the straight gate, for wide is the gate and broad is the way that leadeth to destruction, and many there be go in there. Because straight is the gate and narrow is the way which leadeth to the life, and few there be that find it. We see that there are two gates there. ఇక్కడ మనము రెండు ద్వారములు నుండి చూస్తున్నాం. One is wide and many are choosing it. ఒకటి విశాలంగా ఉంది, అనేకులు దానిలో ప్రవేశిస్తున్నారు. And the other one is narrow. మరొకటి అది ఇరుకుది, and very few are choosing it. కొద్ది మంది దాన్ని ఎన్నుకుంటున్నారు. It is not because it is difficult to find. అది కనుక్కోవడం అది కష్టమని కాదు గాని, it is just simply that people are rejecting it and choosing the door which is wide and leading to eternal destruction. కేవలం సామాన్యంగా దాన్ని తృణీకరించి ఆ యొక్క విశాలమైన మార్గాన్ని కోరుకొని నాశనానికి వెళ్ళిపోతున్నారు. So today God is calling out, Jesus is calling out to you and saying, choose me as the door and you shall receive eternal life. ఈ దినమున యేసు ప్రభువారు ఆయన పిలుస్తుంటారు, నన్ను కోరుకోనండి, నన్ను మీ ద్వారంగా చేసుకోనండి, నిత్యత్వానికి రండి అని చెప్తున్నారు. Not only we shall receive salvation, మనం రక్షణ పొందడం మాత్రమే కాదు, the door has another quality about it. ఆ యొక్క ద్వారానికి మరొక గుణలక్షణం ఉండింది. He that entereth the door shall go in and go out and also find pasture. లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. So you by going in and going out, అలాగా లోపలికి పోయి బయటికి వస్తూ ఉండుట, we speak about liberty. అది స్వేచ్ఛను గురించి మాట్లాడుతా ఉంది. All the religiosity, all the rituals of religiosity, we will be free from that. కాబట్టి ఈ యొక్క మత సాంప్రదాయము, కట్టుబాట్లు, ఇవన్నీ నుంచి కూడా, ఆచార అలవాట్ల నుంచి కూడా మనము స్వాతంత్ర్యాన్ని పొందేవారు ఉంటాం. Because all the rituals, all the righteous work that religion can ever teach you can only be filthy rags in God's presence. కాబట్టి మతము ఏదైతే ఈ యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు మనకు నేర్పుతుందో అవన్నీ కూడా కేవలము మానవుని యొక్క సొంత నీతి క్రియలు, మురికి పిలకలవే. When you believe in the Lord Jesus Christ, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు you will be sealed by His Holy Spirit. నీవు ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడుతున్నావు. And the Spirit shall lead you into complete truth. ఆ యొక్క ఆత్మ నిన్ను సర్వ సత్యములో నడిపిస్తుంది. And the truth shall set you free. ఆ యొక్క సత్యమే నిన్ను స్వతంత్రుడిగా There చేస్తుంది. will be great liberty in your life. నీ యొక్క జీవితంలో ఎంతో గొప్ప స్వేచ్ఛ, స్వాతంత్రం అనుభవించగలుగుతావు. The Spirit Himself will guide your conscience to choose that which is right and to lead an overcoming life. ఆ ఆత్మే నీవు ఏది మంచిదో ఏది చెడుదో అని ఆలోచించేటట్టుగా చేసి ఆ యొక్క విజయమైన జీవితాన్ని గడిపేటట్టుగా చేస్తుంది. No religion, no ritual can teach you that. ఏ మతము కూడా, ఏ యొక్క కట్టుబాట్లు కూడా ఈ విషయాన్ని నేర్పించవు. Christ living in you can only guide you to the right way and lead you to the eternal life. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే నీలో నివసిస్తూ ఉన్నారో ఆయన మాత్రమే నిన్ను సరిగా నడిపించి సరైన మార్గంలోనికి నిన్ను నడిపించగలరు. I in my young days also wanted to give up so many things, wanted to do that which is right, but in my flesh I could never lead a victorious life. అనేక సార్లు నేను కూడా నా యొక్క యవ్వన ప్రాయంలో మంచివి చేయాలనుకున్నాను, మంచివి నాణ్యమైనవి చేయాలనుకున్నా కానీ అవి వదులుకోవాలనుకున్నప్పుడు కూడా వదులుకోలేకపోయాను, చేయాలన్నప్పుడు కూడా చేయలేకపోయాను. But when I received Christ into my life, ఎప్పుడైతే క్రీస్తును నా యొక్క హృదయంలో అంగీకరించానో, when I gave the reins of my life into His hands, ఎప్పుడైతే నా యొక్క జీవితాన్ని ఆయన యొక్క చేతుల్లో పెట్టుకున్నానో, He led me in the right way. సరైన మార్గంలో ఆయన నడిపించారు. His word was a light unto my path and it led me in the right path. ఆయన వాక్యము నా పాదములకు వెలుగై నన్ను సరైన మార్గంలో నడిపించింది. Not only that, అంత మాత్రమే కాదు, He also gives us pasture. ఆయన తన మేతను కూడా నాకు ఇస్తున్నారు. The word that He provides for us daily sustains our spiritual life. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క వాక్యము ఏదైతే మనం పొందుతున్నామో దినదినము అది మన యొక్క జీవితాలకు పోషణార్థంగా ఉంది. We will not lead a defeated life thereafter.
తర్వాత మనం ఓడిపోయే జీవితాన్ని ఎంత మాత్రం గడపలేము. Oh young brother, oh young sister, యవనస్తుడా, యవన సహోదరి, whatever condition that you are in, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడాను, if you are wanting to come out of that hopeless situation into a hope-filled situation, నిస్సహాయమైన స్థితిలో నుంచి నిరీక్షణ కలిగిన స్థితిలోనికి రావాలని కోరితే accept the invitation of Jesus Christ. యేసు ప్రభువారు ఇస్తున్న ఆహ్వానాన్ని అంగీకరించు. Make him the Lord and Master of your life. నీ యొక్క జీవితానికి ఆయన్ను యజమానుడిగా కోరుకో, ఎన్నుకో. Hand over the reins of your life into his hands, నీ యొక్క జీవితంలో ఉన్నవన్నీ కూడా ఆయన యొక్క హస్తాల్లో పెట్టు. and he shall lead you in the life eternal, into the path of life eternal. ఆయన నిత్యమైన మార్గంలో నిన్ను నడిపిస్తారు. And the pasture that he provides for you, ఆయన ఇచ్చే ఆ యొక్క మేత, నీకు ఇచ్చే మేత, it's a very very powerful pasture. అది ఎంతో ఆ శక్తివంతమైన మేత. అది In the book of First Kings, మొదటి రాజుల గ్రంథం, we see prophet Elijah. ఏలియా ప్రవక్తను మనం చూస్తాము. First Kings chapter 19, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం verse 8. 8వ వచనం. First Kings chapter 19, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము verse 8 altogether please. 8వ వచనం అందరం కలిసి. Let's read First Kings 19:8 altogether please. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. And he rose అతడు and లేచి did భోజనము eat and చేసి, drink ఆ and went in భోజనపు the బలము strength of చేత that meat 40 days రాత్రి and మగలు 40 ప్రయాణం nights చేసి unto Horeb the దేవుని mountain of పర్వతం God. పేరు పెట్టిన హోరేబునకు వచ్చి. Oh, if you see this prophet, ఈ యొక్క ప్రవక్తను కనుక మీరు చూసినట్లయితే he was quite discouraged. ఆయన ఎంతో నిరుత్సాహంలో ఉన్నాడు. He actually wanted to die, ఆయన నిజంగా చూస్తే చనిపోవాలని అనుకున్నాడు. and he was in his distress sleeping in one place. ఒక చోట ఎంతో అలసిపోయి నిద్రపోతా ఉన్నప్పుడు The angel of the Lord came to visit him, దేవుని దూత ఆయనను దర్శించడానికి వచ్చాడు. touched him, ఆయన ముట్టాడు, woke him up, లేపాడు, and fed him. ఆయనకి పోషించాడు. How many times did he feed him? ఎన్నిసార్లు ఆయన పోషించాడు? Only twice. 2 సార్లే. And what did he feed him? ఏం పెట్టాడు ఆయనకి? Bread and water. ఆయన ఆహారము, నీళ్లు. No mutton, chicken, nothing big and heavy. మటన్, చికెన్ లాంటివి పెద్ద పెద్ద బలమైన ఆహారం ఏం పెట్టలేదు. Many people who want to do fasting through the day, in the night eat so much that they don't need to eat for 2 days. చాలా మంది ఏం చేస్తారంటే ఫాస్టింగ్ ఉపవాసం ఉండే వాళ్ళు ఒక దినమంతా ఉపవాసం ఉంటారు, కానీ రాత్రి 2 దినాలు సరిపోయేంత తినేస్తారు. It was not like that rich food. అట్లాంటి బలమైన ఆహారం కాదు. Just bread and water. రొట్టె, నీళ్లు. How many times did he eat? ఎన్నిసార్లు తిన్నాడు? Only twice. 2 సార్లు మాత్రమే. But how many days did he walk? ఎన్ని దినాలు నడిచాడు? 40 days and night. 40 దినములు రాత్రి. 40 speaks of the time of temptation or the time of testing. 40 అనేది పరీక్షా సమయము, శోధన కాలాన్ని సూచిస్తా ఉంది. And he could complete all the time of testing and reach unto Horeb, the mountain of God. ఈ యొక్క పరీక్షా సమయం అంతా, కాలానంతా కూడా ఆయన గడిపేసి దాటుకొని వచ్చి దేవుని పర్వతమైన హోరేబుకు రాగలిగాడు. And what does the angel say there? అక్కడ దేవుని యొక్క దూత ఏం చెప్పాడు? The journey is very difficult, very long, he is saying. ఆయన అంటున్నాడు, ఎంతో శక్తికి మించిన ప్రయాణము నీ ముందుంది అంటున్నాడు. శక్తికి మించిన ప్రయాణము. It is not in our own flesh and blood to be able to do that journey. కాబట్టి మన యొక్క సొంత శరీరంలో భౌతికంగా ఆలోచించినప్పుడు అది మనం చేయలేనంత ప్రయాణం అది. But if you are fed by him, అయితే ఆయన ద్వారా పోషించబడినప్పుడు, oh great is the strength that you and I will receive in this spiritual journey. ఈ యొక్క ఆత్మీయమైన యాత్ర ప్రయాణంలో ఎంతో గొప్ప బలాన్ని మనం పొందేవారంగా ఉంటాం. Oh, we will overcome whatever testing, whatever temptation that will come in our way, and we shall find our place in Horeb, the mountain of God. మనం ప్రయాణించే మార్గంలో ఏ కష్టమైన రానిగాక, ఏ శ్రమ శోధనైనా రానిగాక, మనం దాన్ని దాటుకొని దేవుని పర్వతానికి చేరగలుగుతాం. Accept this Lord, accept this Jesus as your savior today. ఈ యొక్క యేసు ప్రభువుని నీ సొంత రక్షణగా అంగీకరించు. Hand over your life into his hands. నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టు. He shall bring you to Horeb, the mountain of God. ఆయన నిన్ను దేవుని పర్వతమైన హోరేబు తీసుకుని వస్తాడు. And to those who are believing, those who have accepted the Lord and are walking with him, ఎవరైతే ఆయన్ను అంగీకరించి ఆయనతో పాటు నడుస్తున్నారో, I want to bring to your focus the book of Hosea chapter 2 verse 15. మీకు గమనానికి హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వైపుకు మరలించాలని కోరుతున్నాను. What did we see there? అక్కడ మనం ఏం చూసాము? The valley of Achor for a door of hope. ఆకోరు లోయలో నిరీక్షణ ద్వారాన్ని చూస్తున్నాం. What is this Achor? The valley of Achor hold out for you and me. ఈ యొక్క ఆకోరు లోయ ఏది కలిగి ఉంటా వచ్చింది? What does Achor mean to you and me? ఈ యొక్క ఆకోరు అనేది నీ కొరకు నా కొరకు ఎలాంటి భావాన్ని ఇస్తుంది? In the book of Joshua, యెహోషువ గ్రంథం chapter 7 verse 25, 7వ అధ్యాయం 25వ వచనం, this valley is being named for the first time there. మొట్టమొదటిసారిగా ఈ యొక్క లోయకు ఆ పేరు పెట్టబడతా వచ్చింది. What does Achor mean? ఆకోరు అంటే అర్థం ఏంటి? Trouble.
బాధలోయ. And Joshua said, "Why hast thou troubled us? The Lord shall trouble thee this day." And all Israel stoned him with stones and burned them with fire after they had stoned them with stones. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచునగా ఇశ్రాయేలందరూ వాని రాళ్లతో చావగొట్టిరి. And వానిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. verse 26, last portion, therefore name of that place was called the valley of Achor unto this day. 26వ వచనం చివరి భాగం, అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. We see the life of Achan there. అక్కడ ఆకాన్ యొక్క జీవితాన్ని మనం చూస్తాం. What did he do? ఆయన ఏం చేశాడు? In the same book of Joshua, అదే యెహోషువ గ్రంథంలో verse 7, chapter 7, 7వ అధ్యాయంలో verse 21. 21వ వచనం, when I saw among the spoils of goodly Babylonish garments and 200 shekels of silver and a wedge of gold of 50 shekels weight, I coveted them and took them, and behold, they are hid in the earth in the midst of my tent, and the silver under it. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. Who is this Achan? ఈ ఆకాన్ ఎవరు? He was the tribe of Judah. ఆయన యూదా గోత్రం చెందినవాడు. What is the tribe of Judah? యూదా గోత్రం ఏంటిది? దాని ప్రాముఖ్యత ఏంటి? Jesus himself came out of that. యేసు ప్రభువారు స్వయంగా ఆ గోత్రం నుంచి వచ్చారు. Lion's tribe. అది సింహము అంటే గోత్రం. He came from a great lineage. ఆయన గొప్ప వంశావళి నుంచి వచ్చాడు. So secondly, రెండవది, he was part of those people who were redeemed from Egypt. ఆయన ఆ ఐగుప్తు నుంచి విడుదల పొందిన విమోచించబడిన ప్రజల మధ్యలో ఉన్నాడు. All the slavery that he was under in Egypt, he was free from it. ఏదైతే ఆ యొక్క ఐగుప్తులో ఆ బానిసత్వం ఏదైతే కలిగి ఉంటూ వచ్చాడో దాని నుంచి విడుదల పొందాడు. He also trusted in the finished work of the blood of the lamb. ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము ఏదైతే కార్యము ముగిస్తూ వచ్చిందో ఆ కార్యాన్ని కూడా నమ్మాడు. And he was saved from the angel of death. ఆ యొక్క మరణదూత నుంచి రక్షించబడ్డాడు. Then he went through the experience of the Red Sea. ఆ ఎర్ర సముద్రం యొక్క అనుభవం గుండా వెళ్ళాడు, which is also a type of baptism. అది కూడా బాప్తిసానికి సాదృశ్య రూపకము. And then he also crossed over Jordan. ఆ యోర్దాను కూడా దాటి వచ్చాడు. Jordan speaks of death. యోర్దాను మరణాన్ని సూచించి మాట్లాడుతుంది. And then he came to Jericho. తర్వాత ఎరికో దగ్గర కూడా వచ్చాడు. And in Jericho, in simple faith, he walked around Jericho for 7 days. సామాన్యమైన విశ్వాసంతో ఎరికో చుట్టూ కూడా 7 దినములు నడిచాడు. So he had great faith. చాలా గొప్ప విశ్వాసం ఉంది. He had great obedience to the word of God also. దేవుని వాక్యానికి కూడా ఎంత గొప్ప విధేయత కూడా చూపెట్టాడు. But what happened in his life? అయితే తన జీవితంలో ఏం జరిగింది? There came a time ఒక సమయం వచ్చింది when he saw, ఆయన చూచినప్పుడు then that's it, he fell down. పడిపోయాడు. Same with David also, right? దావీదుతో కూడా అదే జరిగింది కదా. When it was the time of battle, అది యుద్ధానికి పోయే సమయం అది. when he was supposed to be with the rest of his army fighting battles in the spiritual realm, తన యొక్క మిగతా సైన్యంతో కలిసి ఆ యొక్క ఆత్మీయమైన యుద్ధాలు జరిగించవలసిన ఆ యొక్క సమయంలో the moment he saw, ఆయన చూసినప్పుడే he coveted. ఆశించాడు. And then when he coveted, ఆశించినప్పుడు oh, terrible was his fall. ఎంతో భయంకరంగా పడిపోయాడు. We see in Achan's case also the same thing. ఆకాన్ యొక్క విషయంలో కూడా అదే జరిగింది. He saw, చూచాడు, and he says, I have coveted. ఆయన అంటున్నాడు, నేను ఆశించాను. And then once he coveted, he also stretched out his hands and he took it. ఎప్పుడైతే ఆశించాడో తన యొక్క చేయి చాపి అవి తీసుకున్నాడు. And then hid whatever he took it. ఆయన ఏం తీసుకున్నాడో అన్ని దాచుకున్నాడు. Many a times in our life, that is the problem. అనేక సార్లు మన జీవితంలో అదే సమస్య. That which we do, we want to hide it away. మనం ఏం చేయాలనుకున్నాం అన్ని దాచేసుకుంటాం. And as long as it is not revealed, అది ఎంతవరకు బయలుపరచబడకుండా ఉంటుందో life is okay. అంత జీవితం బాగానే ఉంటుంది. What is the hierarchy of his hiding? ఈ యొక్క దాచుట్లో ఆ స్థాయిలు ఎలాగ ఉంటాయి? How did he, what materials did he hide? ఏ వస్తువులు ఆయన దాచుకున్నాడు? ఏ క్రమంలో దాచుకున్నాడు? What did he put at the bottom? అడుగున ఏం పెట్టేశాడు? He put silver at the bottom. వెండి కింద పెట్టాడు. Silver speaks of salvation. ఈ యొక్క వెండి అనేది రక్షణ గురించి మాట్లాడుతుంది. He buried it at the deepest point in his life. తన యొక్క జీవితంలో ఎంతో అంతర్భాగములో లోపట అది దాచేశాడు. And what was the first thing that he coveted? మొట్టమొదటిది ఏం చూశాడు ఆయన? ఆశించాడు. He coveted firstly in the arrangement of things. He firstly says, I saw a goodly garment of Babylon. ఆయన అంటున్నాడు మొట్టమొదటిగా ఆయన దోపుడులో ఒక మంచి షీనారు పై వస్త్రం అంటున్నాడు. The world is always attractive. ఈ లోకం ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా కనబడుతుంది. This is not an attraction only for young people. It is not only for teenagers or young people. Whatever be our age, at whatever spiritual status it is,
The world can make us fall at any point in time. కాబట్టి ఈ లోకం అనేది కేవలము యవనస్తులను పడేసేదానికి ఆకర్షణీయంగా కాదు, కానీ మనం ఏ స్థాయిలో ఉన్నా ఆత్మీయంగా ఎంత పరిణితి చెందిన వారమైనప్పటికీ కూడా ఈ లోకం అనేది ఎప్పుడు కూడా ఆకర్షించి పడేసేదిగా ఉంటుంది. It is not important when we were saved. మనం ఎప్పుడు రక్షించబడ్డామనేది ప్రాముఖ్యం కాదు. I was born in Hebron. హెబ్రోన్లో నేను తిరిగి జన్మించాను. 40 years ago I took baptism. 30 years ago I did this, that, did nothing matters. 40 సంవత్సరాల క్రితమే బాప్తిజం పొందాను, 30 సంవత్సరాలుగా ఇన్ని పనులు చేశాను, ఇవన్నీ కూడా ఏం పనికిరావు. We can fall at any time. ఎప్పుడైనా పడిపోవడానికి ఆస్కారం ఉంది. Oh, terrible will be that fall. పడిపోయినప్పుడు ఎంతో భయంకరంగా పడిపోతాం. So Achan was also maybe a child when he was in Egypt. ఆయన ఐగుప్తులో ఉన్నప్పుడు బహుశా చిన్న పిల్లవాడిగా ఉండొచ్చు. But if you see him, he came through various experiences and he came to a point of Jericho and then he fell. అనేకమైన అనుభవాలు గుండా ఆయన దాటుకుంటా వచ్చిన తర్వాత కూడాను యెరికో దగ్గర వచ్చినప్పుడు పడిపోయాడు. And what a terrible end it was. ఎంత భయంకరమైన ముగింపు అది. And verse 25 we saw that entire family was stoned and they were burnt with fire. 25వ వచనం చూస్తుంటాము, ఆ కుటుంబం అంతా కూడా వారు కలిగినంతా కూడా వారు కాల్చివేయబడ్డారు. So dearly beloved one, if there is a spiritual decline or backsliding in our life today, అయితే ప్రియమైన వారలారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో జారిపోయే స్థితి, ఆత్మీయ క్షీణత కనబడతా ఉంటే, today there is still a door of hope open for us. ఈ దినం కూడా మనకు ఇంకా ఆ యొక్క నిరీక్షణ ద్వారం అనేది మనకి ఇంకా మిగిలి ఉంది. How much back we have backslidden has no relationship at all in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిలో మనం ఎంత వెనక్కెళ్ళిపోయామనేది ఎంత మాత్రం కూడా దానితో నిమిత్తం లేదు. In Christian life, క్రైస్తవ జీవితంలో it is normal for somebody to fall. పడిపోవడం అనేది సాధారణంగా సామాన్యంగా జరుగుతుంటుంది ప్రతి వారికి. But it is terrible not to get up and be restored by our Savior. అయితే పడిన స్థితిలో నుంచి లేచి సమకూర్చబడకపోవడం అనేది ఎంతో భయంకరం అది. See, in the case of Achan విషయంలో initially had he confessed, had he accepted his mistake immediately, maybe he would have received grace. ఆయన పొరపాటు చేసిన వెంటనే కనుక ఒప్పేసుకుంటే బహుశా కృపను పొందేవాడేమో. But he waited for all the lots to fall. He came to a point where he was drawn to a point where he had to accept and there was no way to escape. అనేక సార్లు చిట్టులు వేయవలసి వచ్చింది. తన వంతు వచ్చేదాకా ఆయన వేచి ఉన్నాడు. బహుశా పట్టబడనేమో అనుకున్నాడేమో, కానీ పట్టబడిన తర్వాత ఒప్పుకుంటే ఉపయోగం లేదు. Verse 20 he says, 20వ వచనం అంటున్నాడు, I have sinned against the Lord God of Israel and thus have I done. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము. But was he saved? Did he receive grace? ఆయన కృపను పొందాడా, రక్షించబడ్డాడా? He and his family were stoned to death. అతని కుటుంబం అంతా కూడా రాళ్లతో చావగొట్టబడ్డారు. But praise be to God, according to Gospel of John chapter 1 verse 16. అయితే దేవుని స్తోత్రము, యోహాను సువార్త 1:16 వచనం ప్రకారము, in Christ Jesus there is grace upon grace. యేసు ప్రభువారిలో కృప వెంబడి కృప ఉంది. Today whatever be our backslidden condition, ఈ దినమున మనం ఎంతటి వెనకజారిన పరిస్థితిలో, పడిపోయిన పరిస్థితిలో ఉన్నా కూడా, whatever could be our hidden life, మన యొక్క దాచబడిన రహస్యమైన జీవితం ఎలా ఉన్నా కూడా, come back to Jesus Christ. యేసు ప్రభు దగ్గరికి రా. Today there is hope for us. మన కొరకు ఈ దినము నిరీక్షణ ఉంది. Now imagine this valley of Achor. దయచేసి ఈ యొక్క ఆకోర్ లోయను ఊహించండి. Achan is standing. ఆకాన్ అక్కడ ఉన్నాడు. His wife is standing. తన భార్య ఉంది. Children are standing. పిల్లలు అక్కడ ఉన్నారు. Servants are standing. తన పనివారు అక్కడ ఉన్నారు. All around him there are so many angry Jews standing there. వారందరూ చుట్టూ కూడా ఎంతో కోపోద్రక్తులైన యూదులందరూ ఉన్నారు. And what are they holding? వారు ఏం పట్టుకున్నారు? Somebody is holding a big boulder. పెద్ద పెద్ద రాళ్ళు పట్టుకున్నారు. Somebody is holding something. Everybody is intent of killing them. ప్రతి వారు కూడాను వారిని చంపాలనే ఉద్దేశంతో ఉన్నారు అక్కడ. Some of them are even holding torches with fire on it. బహుశా కొద్దిమంది వారిలో దివిటీలు పట్టుకొని వాళ్ళని కాల్చాలని చూస్తున్నారు. Oh, what a terrible situation that is. ఎంత భయంకరమైన పరిస్థితి అది. When he is looking at these people, ఆయన ఆ ప్రజలను చూసినప్పుడు, he can only see punishment and death in reigning in front of him. కేవలము తన మీదకి వచ్చే శిక్ష, ఆ మరణమే తన కళ్ళ ముందు తానవిస్తా ఉంది. But imagine for a minute that he just turns around like this. అయితే ఒక్క క్షణం కొరకు ఊహించి ఒకసారి ఆలోచిస్తే, ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, there is a door of hope which has opened up suddenly.
ఒక నిరీక్షణ ద్వారం తన కొరకు తెరవబడి ఉంది. And through that door when he looks there, ఆ యొక్క నిరీక్షణ ద్వారం కూడా చూచినప్పుడు there is hope there, అక్కడ నిరీక్షణ ఉంది, there is life there. అక్కడ జీవం ఉంది. But that chance was not available for him then. అయితే అయినప్పటికీ అప్పుడు ఆ సమయానికి అది అందుబాటులో లేదు. But today that chance is available for you and me. అయితే నీకు నాకు ఈ దినమున ఆ యొక్క అవకాశం ఉంది. Because it is grace upon grace. ఎందుకంటే అది కృప వెంబడి కృప. In the Old Testament people had only, they were on the foundation of grace. ఆ పాత నిబంధనలో ఉంటున్న వారు ఆ యొక్క విశ్వాసమైన పునాది మీద మాత్రమే ఉన్నారు. క్షమించండి, కృప అనే పునాది మీద ఉన్నారు. But we are grace upon grace, we are sandwiched between grace. అయితే మనము ఆ కృప మీద కృప, అంటే కృప మధ్యలో మనం ఉన్నాం. When Christ offered his life upon the cross of Calvary, యేసు ప్రభువారు తన యొక్క ప్రాణాన్ని సిలువ మీద పణంగా పెట్టినప్పుడు, took the punishment of death on your behalf and my behalf, నీ పక్షాన నా పక్షాన మరణాన్ని తన మీద తీసుకున్నప్పుడు, and he rose up victorious over death, ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానాన్ని తిరిగి లేచినప్పుడు, he ascended up unto heaven, ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారు. he took the blood that he shed on the cross of Calvary, కల్వరి సిలువలో ఆయన కాల్చిన రక్తాన్ని తీసుకున్నారు, he put it on the altar in front of the Father. తండ్రి ఎదుట ఉంచబడిన బలిపీఠం మీద ఉంచారు. So whenever God looks at us, God the Father looks at us, ఎప్పుడైతే తండ్రి అనే దేవుడు మన వైపు చూస్తున్నారో, he is looking through the blood of Jesus Christ. యేసు ప్రభువారి యొక్క రక్తము ద్వారా మనం చూస్తున్నారు. So that's why if you imagine, our life is no different to the life of the Israelites. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంతో పోలిస్తే మన యొక్క జీవితం ఏమాత్రం కూడా వ్యత్యాసంగా లేదు. Many times your life and my life is far worse than, I cannot say about you, but my life is definitely far worse than the Israelites. చాలా సార్లు మనం చూసుకుంటున్నప్పుడు పోల్చుకుంటే ఇశ్రాయేలు యొక్క జీవిత పరిస్థితి కంటే మన యొక్క జీవిత పరిస్థితి ఎంతో దౌర్భాగ్యంగా ఉంది. But we have not received the same punishment that Israelites received in the wilderness. అయితే అరణ్య మార్గంలో ఇశ్రాయేలు ప్రజలు వారు పొందిన ఆ యొక్క శిక్షను మనం ఇప్పుడు పొందడం లేదు. The simple truth is that we are covered by grace. While we stand on the ground of grace, we are also covered by the over us by the blood of Jesus Christ, which is grace upon grace. సామాన్యమైన మర్మయుక్తమైన సత్యం ఏందా అంటే, మనము కృప చేత ఆవరించబడ్డాం, కృప మీద నిలబడ్డాము, కృప మన చుట్టూ ఆవరించుకుని ఉండింది. And that door of hope is open for you, whatever be the condition today. కాబట్టి ఈ దినం నీ పరిస్థితి ఎట్లా ఉన్నా కూడా ఆ నిరీక్షణ ద్వారం నీకు అందుబాటులో ఉంది. Book of Hosea, హోషేయ గ్రంథము chapter 2, 2వ అధ్యాయం verse 14. 14వ వచనం. What does God say here? దేవుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? Therefore behold, I will allure her, he is saying. ఆయన దానిని ఆకర్షించి అంటున్నారు. ఆకర్షించి, how beautiful that word is. ఎంత రమ్యంగా ఈ మాట చెప్పబడుతుందో, ఆకర్షించి. If my children do something wrong, నా పిల్లలు ఏదైనా తప్పు చేస్తుంటే how do I behave with them? వారితో నేను ఎలా ప్రవర్తిస్తాను? Will I speak to them ఆకర్షణీయంగా? Will I speak to them alluring words to correct them? వాళ్ళని సరి చేయడానికి మంచి మృదువుగా లేదంటే ఆకర్షణీయమైన మాటలతో పలుకుతానా? Has any one of you done like that? ఎవరైనా అలాగ చేశారా? We will only shout at them. వాళ్ళతో గట్టిగా అరుస్తాం. But look at this God. అయితే ఈ దేవుడి వైపు చూడండి. In spite of a life like Achan, ఆకాన్ వంటి జీవితం కలిగి ఉన్నప్పటికీ he is speaking alluringly to us. మనలతో ఆకర్షణీయంగా మాట్లాడుతున్నారు. Secondly, రెండవది, what does he say? He will bring her into the wilderness. ఆయన అరణ్యంలోనికి కొనిపోయి, wilderness, in the wilderness he is keeping us with himself. అరణ్య మార్గములో అరణ్యంలోనికి ఆయన తనతో పాటు మనల్ని ఉంచుకుంటున్నారు. There is no other distraction, nothing that distracts us from his love and love alone. ఆయన ప్రేమ నుంచి మనల్ని మరల్చడానికి మరి ఏది కూడా అక్కడ ఉండదు. And what else? ఇంకా ఏంటి? He is speaking comfortably unto us. దానితో ప్రేమగా మాట్లాడుతున్నట్టు. I have never done that with anybody. ఎవరితో కూడా నేను ఎప్పుడు అలా చేయలేదు. If somebody does anything wrong, even minutely also, even if I have heard that so and so spoke about me, చిన్న పొరపాటు నా పక్షంగా ఎవరైనా చేస్తే, లేదంటే ఎవరైనా చేశారని నేను వింటే కూడాను ఇంత మృదుగా నేను ఎప్పుడు మాట్లాడను. But look at this God. అయితే ఈ దేవుని వైపు చూడండి. He is speaking words of comfort. ఎంత ఆదరణమైన మాటలు, restoring words, సమకూర్చే మాటలు, healing words, స్వస్థపరిచే మాటలు, words that will build us up rather than throw us down. మనల్ని కిందకి త్రోసేసేదానికంటే బదులు మనల్ని నిలబెట్టి కట్టడానికి ఉపయోగపడే మాటలు. Oh, how can we reject this loving savior? ఇంత ప్రేమగల రక్షకుడిని మనం ఎలాగా త్రోసివేస్తాం, తిరస్కరిస్తాం? How can we say no to his voice? ఆయన స్వరానికి ఎలాగా వద్దు అని చెప్తాం? Whatever be our condition, మన పరిస్థితి ఎలా ఉన్నా సరే, today is the day of restoration. ఈ దినమే మనల్ని సమకూర్చబడే దినము. Today is the door, is the day of hope for us. ఈ దినమే మనకు ఆ నిరీక్షణకు ఆస్పదమైన దినము. What else is he doing? ఆయన ఇంకేం చేస్తున్నాడు? Verse 15, 15వ వచనం. I will give her vineyards from thence, he says. దానికి దాని ద్రాక్ష చెట్లు నిత్తును అంటున్నాడు. What is dani draksha? What does this wine indicate?
ఈ యొక్క ద్రాక్ష దేనిని సూచిస్తుంది? It speaks of joy. అది ఆనందాన్ని. All the joy that we have lost, ఏ సంతోషం ఆనందం మనం కోల్పోయామో, restore unto me the joy of salvation. ఆ రక్షణ ఆనందాన్ని తిరిగి సమకూర్చుకోవడం. He will restore the joy of salvation back unto us. ఆయనే మనం కోల్పోయిన రక్షణ ఆనందాన్ని తిరిగి తీసుకొని వస్తారు. And verse 15 in the middle portion, and she shall sing there as in the days of her youth. బాల్యమున ఐగుప్తు దేశమున వచ్చినప్పుడు నా మాట వినినట్లు. There is no something called song. Well, let's read verse 15. And I will give her her vineyards from thence, and the valley of Achor for a door of hope, and she shall sing there as in the days of her youth, as in the day when she came out of the land of Egypt. తెలుగులో మనకు తర్జుమా లేదు. In English it is written, she will sing. ఇంగ్లీష్ లో ఆమె పాడునట్లు అనే మాట ఉంది. We remember Miriam, right? మిరియం గురించి మనం జ్ఞాపకం When చేసుకుంటాం. they crossed Red Sea, ఎర్ర సముద్రం దాటినప్పుడు she took a timbrel. ఆమె తంబూరు చేత She పట్టుకుని was dancing and singing praises to the Lord of hosts. నాట్యమాడుతూ కీర్తనలు పాడుతూ ప్రభువును స్తుతిస్తా ఉంది. Many days, because of our backslidden life, we have not been able to open our mouth and worship God. మన యొక్క వెనక జారిపోయిన పరిస్థితిని బట్టి అనేక సార్లు మనం నోరు తెచ్చి ప్రభువుని ఆరాధించలేకపోతున్నాం. Joy has left us. మా ఈ ఆనందం మన నుంచి వదిలిపోయింది. Singing has left us. కీర్తనలు పాడడం వదిలిపోయింది. A new song he will fill into our mouths. ఆ నూతనమైన గీతాన్ని మన యొక్క నోట్లో ఉంచాలని కోరుతున్నారు. All our mourning he will turn into a dance. మన అంగలార్పును ఆయన ఆనందముగా నాట్యముగా చేయాలని కోరుతున్నారు. And verse 16, 16వ వచనం, he will establish a new relationship with us. మనతో ఆయన నూతనమైన సంబంధాన్ని ఆయన స్థాపించాలని కోరుతున్నారు. He will no longer be a master for us, ఆయన మనకు యజమానిగా ఉండడానికి కోరుకోవడం లేదు. but he becomes our husband. ఆయన మనకు భర్తగా ఉండడానికి కోరుకుంటారు. A relationship which is a covenant relationship. ఇది నిబంధన హేతుకమైన సంబంధం. ఇది Isaiah chapter 65, యెషయా గ్రంథము 65వ అధ్యాయము verse 10. We'll read this verse and then close. 10వ వచనం. ఈ వచనం చదువుకొని ముగించుకుంటాం. Isaiah chapter 65, యెషయా గ్రంథము 65వ అధ్యాయం verse 10 all together please. 10వ వచనం అందరం కలిసి. And Sharon shall be a fold of flocks, and the valley of Achor a place for the herds to lie down in, for my people that have sought me. So what has this valley of Achor become? ఈ యొక్క ఆకోరులో ఎలాగ మార్చబడుతోంది? A valley where death was reigning, where people were being burnt out. ఎక్కడైతే మరణము ఏలతా ఉందో, ప్రజలు కాల్చబడిపోతున్నారో, There are herds lying down in peace. అక్కడ సమాధానముగా సింహములు ఉండడం చూస్తాం. Herds. గొర్రెలు సమాధానంగా ఉండడం చూస్తాం. Who are these herds? ఈ గొర్రెలు ఎవరు? The people that have sought me. ఎవరైతే నన్ను వెతుకారో ఆ ప్రజలు. Today is the day. ఈ దినమే. Seek while there is yet time. ఇంకా అనుకూలమైన సమయం ఉండగానే, while there is the door still open. ఇంకా ద్వారము తెరిచి ఉండగానే. Remember the virgins. ఆ యొక్క కన్యకలను గురించి జ్ఞాపకం పెట్టుకోండి. They came back running. వారు పరిగెత్తుకొని తిరిగి వచ్చారు. Lord, they said. ప్రభువా అని చెప్పారు. From inside the voice came. లోపల నుంచి స్వరం వచ్చింది, I know you not. మిమ్మల్ని నేను ఎరగను. Before the door shuts, ఆ ద్వారం మూయబడక ముందే seek him. ఆయన వెతకండి. May the Lord help us. ప్రభు మనకు సహాయపడును గాక. కొన్ని అనౌన్స్మెంట్స్ మనం వింటాం ఇప్పుడు. గత 3 దినాలుగా మీరు యొక్క టెలికాస్ట్ ద్వారా మీరు వినగలుగుతూ వచ్చిన విధానం బట్టి ప్రభుకి ఎంతో మేము కూడా వందనస్తులం ఇచ్చినాం. ప్రత్యేకమైన ప్రకటన గమనించండి. మీరు మీ ఇళ్ళ దగ్గరనే మీ సమయాల్లో మీరు చైన్ ప్రేయర్ చేస్తున్నారని నమ్ముతా ఉన్నాము. ఖచ్చితంగా మీ సమయంలో మీరు చైన్ ప్రేయర్ చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాం. ఇలాంటి కీడు కష్టం నుంచి, అపాయం నుంచి మనం తప్పించబడాలి అంటే మనము అనేక సమయాల్లో మనము ఇంకా గంటల తరబడి మనం ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మన మధ్య విజయ్ కుమార్ అంకుల్ నాడు ప్రార్థన చేస్తాడు. తర్వాత ఆశీర్వాదంతో ఈ కూడికను మనము ముగించుకుంటాం. ప్రార్థన.
ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధైన మా దేవ, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్భుతకరమైన నామంలో నీ పరిశుద్ధ పాదాన్ని చేరి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ మా తండ్రి, ఆయన మమ్మల్ని మీరు ప్రేమించినారు. దేవ మా తండ్రి, మేము ఎవ్వరు కూడా నశించిపోవడం మీకు ఇష్టం లేదు. అందుబట్టే నా దేవ మా తండ్రి, మాకు ప్రతి నిత్యము నీకు వాక్యాన్ని మాకు అనుగ్రహిస్తూ వస్తున్నారు. దేవ తండ్రి, మేము రక్షించబట్టే కాకుండా రక్షణలో కొనసాగుతూ నా చివరికి నీ రాజ్యంలో మేము చేరే వరకు మాకు తోడుగా ఉంటారని మాకు సెలవిస్తూ వచ్చిన దేవుడివి. దేవ మా ప్రభా, ఈ 3 దినాలు మాకు ఇచ్చినటువంటి నీ యొక్క దీవెని బట్టి స్తోత్రాలు. దేవ మా ప్రభా, నీ దాసు మా మధ్యకి నడిపించినారు. ఈ ప్రభా మా తండ్రి, మూయబడిన తలుపుల ద్వారా మా ప్రభు మమ్మల్ని ప్రేమించి దేవా, కృపగల దేవా, మీరు మా మధ్య వచ్చి మాకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చిన మా దేవునిగా మేము జ్ఞాపకం చేసుకుంటూ మీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం. తండ్రి నాయన, అంతేకాకుండా నీవు మాకు నిత్యమైన ప్రభా ద్వారంగా ఉంటూ దేవ తండ్రి, నీవు మహిమగల రాజుగా నువ్వు దాంట్లోకి ప్రవేశిస్తూ నీ బిడ్డలుగా చేస్తున్నటువంటి మమ్మల్ని కూడా మాకు ఆ యొక్క మహిమారాజ్యంలోకి ప్రవేశించడానికి మా కొరకై ద్వారం తెరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రియ ప్రభా మా తండ్రి నాయన, అదే సమయంలో కయ్యూను జ్ఞాపకం చేసినావు, జ్ఞాపకం చేసినావు తండ్రి. దేవప్రభా, లవదోకియ సంఘాన్ని జ్ఞాపకం చేసినావు. మేము ఇప్పుడు కూడా ఆయన కయ్యూను వలె ప్రభా, మీరు ఇచ్చినటువంటి ద్వారాన్ని మేము తృణీకరించకుండా ప్రభా తన విధేయత చూపించి విశ్వాసం ద్వారా ప్రభా తన ఇంటి వారు రక్షించబడ్డానికి మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి స్తోత్రాలు. లవదోకియ సంఘం చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు వారిని బయట పెట్టినటువంటి ప్రజలుగా మేము చూస్తూ వచ్చినాం. వారి యొక్క సొంత గొప్పదనాన్ని బట్టి వారు గర్వించినారు. తండ్రి, అటువంటి వారుగా మేము ఉండకూడదని మాకు గత 2 దినాలుగా మాకు చెబుతూ వచ్చి దేవతండ్రి, ఈ దినం హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 14, 15, 16 వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభా. అయినా మీరు నిరీక్షణ ఇచ్చే ఆయన ద్వారంగా మాకున్నందుకై వేలాది వందనాలు చెల్లిస్తున్నాము దేవా. మేము ఏ విషయంలోనూ దాని ద్వారా మేము నిరీక్షణ లేకుండా ఈ లోకంలో జీవిస్తున్నాము ప్రభా. తండ్రి, అన్ని కలిగి కూడా మా ప్రభువును కలిగి ఉండకపోతే ఆయన మేము నాశనానికి పోయేవారిగా ఉంటాము. అందుబట్టి ప్రభా, మేము ఒక దినాన్ని నీ పరలోక రాజ్యంలోకి చేరాలని మాకు నిరీక్షించడం కొరకే ఈ లోకానికి వచ్చినాము. మంచి గొర్రెల కాపరిగా మా కొరకై నీవు తగ్గించుకుని ప్రభా, గొప్ప పరలోక సింహాసనం వదిలిపెట్టి మమ్మల్ని మా దగ్గరకు వచ్చి గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నానని, నేను గొర్రెల కాపుల ద్వారా నేను అని చెప్పి నువ్వు సెలవిచ్చిన మా ప్రభువుగా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. మా ప్రియ ప్రభు మా తండ్రి నాయన, మా యొక్క మమ్మల్ని కరుణించే దేవుడిగా, మమ్మల్ని కాపాడే దేవుడిగా ఆయన మా తండ్రి, అమాయకులైనటువంటి వారు ఎంతో మంది ఉంటారు, తప్పిపోయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు, సొంత మార్గాలు ఎన్నుకున్నటువంటి వారికి ఎంతో మంది ఉన్నారు. ఆ విధంగా దేవ మా ప్రభా ఆయన, మేము ఎంతో మంది నేను మా రక్షించబడినటువంటి వారు కూడా సొంత పాత పద్ధతుల్లో పోతూ ఆయన నేను విడిచేవారుగా కూడా ఉంటారనే విషయాన్ని మా గమనానికి తీసుకొచ్చిన మా ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ మా ప్రభా, ఈ యొక్క సాయంకాల సమయంలో ఆయన మాకు గొప్ప ఆహ్వానాన్ని ఇచ్చినావు. మేము నశించిపోతుంటే నీకు ఇష్టం లేదు తండ్రి. అందుబట్టి నీ రక్తాన్ని చిందించి ఆయన నీ యొక్క ప్రాణాన్ని పెట్టి సిలువలో బలియాగంగా గొర్రె పిల్లగా మీరు వధించబడినారు. అది మాకు జ్ఞాపకం చేసి దేవ తండ్రి, నీ రక్తంతో మా పాపం కలగడానికి మీరు మాకు ఆహ్వానిస్తున్నారు. అందుబట్టి స్తోత్రాలు. నేను ఇంకా ఎవరైనా నేను అంగీకరించకుండా ఉన్నట్టయితే నేను నీ గొర్రెల ద్వారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరి వెళ్ళకపోయినట్టయితే ఆయన నాశనానికి పోయేవారుగా ఉంటారు. కనుక ఇంత గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాం. ఎవరన్నా ఉన్నట్లయితే ప్రభా, ఈ సాయంకాల సమయంలో వారితో మీరు మాట్లాడండి. ఈ గొప్ప నిరీక్షణ కలిగినటువంటి ద్వారంలో ప్రతి ఒక్కరూ ప్రవేశించాలని ప్రభా వారికి
హృదయాలతో మీరు మాట్లాడండి తండ్రి. కనికరించండి ప్రభా. ఈ యొక్క కరోనా విస్తరణ నుంచి నాయన ఎప్పుడు చనిపోతామో ఎవరికి తెలియదు, ఎవరి దినాలు ఎప్పుడుందో తెలియదు ప్రభా. అలాంటి సమయంలో నా తండ్రి ఆయన రక్షణ లేకుండా, పాప క్షమాపణ లేకుండా చనిపోయినట్లయితే కృపగల తండ్రి నాయన మరి నాశనానికి పోతారు. అందుబట్టి నీ కృపను బట్టి ఈ సాయంకాల సమయంలో నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించినావు. ఎవరైనా ఇంకా రక్షణలోకి రాకపోయినట్టయితే మీరు వారితో సంధించండి, వారి హృదయంతో మీరు మాట్లాడండి ప్రభా. తండ్రి ఇదే అనుకూలత, నేడే రక్షణ దినమని చెప్పిన మా ప్రభా. వారితో వారు రక్షణను పోస్ట్ చేసుకోకుండా ఆయన వారి పాపలను గ్రహించి మా పాపల కొరకే నా ప్రభు వచ్చినాడు ఈ లోకానికి, ఆయన రక్తం ద్వారానే నాకు క్షమాపణ వస్తుందని గ్రహించి ప్రభా క్షమాపణ కోరుకునే కృప దయచేయమని కోరుకుంటున్నాం. మా తండ్రి రక్షించబడి కూడా మా సొంత ఇష్టాల ప్రకారం మేము పోతూ మా పాత ఆచారాలు, పాత స్వభావంతో మేము ఇంకా జీవిస్తున్నామేమో. అటువంటి వారికి కూడా నువ్వు ప్రభా ఆ యొక్క నిరీక్షణ గల ద్వారాన్ని మీరు చూపిస్తున్నారు. నా ఎద్దుకు రండి అని చెప్పి పిలుస్తున్నాం తండ్రి. అటువంటి వారికి కూడా మారు మనసు పొందడానికి ఇంకా సమయం ఇస్తున్నందుకు వచ్చాను. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, విశ్వాసం బలపరచండి తండ్రి. నాయన తలుపులు మూయబడినట్టయితే, బుద్ధి లేని కన్యకల వలె వారు ఉండిపోయినట్టయితే దేవా నాయన నా ప్రభా మేము ఇంతకాలం విశ్వాసమని చెప్పుకుంటూ దేవా యొక్క ద్వారంలోకి ప్రవేశించలేకుండా ఆ తలుపులు మూయబడినట్లయితే నశించిపోయేవారుగా అవుతారు కనుక దేవా మా ప్రభా కనికరించండి, క్షమించండి ప్రభా. మా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి. ఈ యొక్క రాత్రి సమయంలో ప్రతి ఒక్కరు కూడా తమ పాపను క్షమాపణ కోరుకుని ఆయన నిజమైన పరిశుద్ధాత్మ దేవుని కలిగి ప్రభువుని కలిగిన వారుగా ఆయన ప్రభా నీ వైపే మా నేత్రములు పెట్టి పైన వాటి మీదనే మా హృదయం ఉంచాలి ప్రభా, భూ సంబంధమైన వాటి మీద కాదు ప్రభా. కనుక అటువంటి వారు కూడా ఈ సమయంలో రక్షణ పొందాలని మీరు కోరుతున్నారు. కనుకరించండి, విశ్వాసులను బలపరుస్తున్నటువంటి ఈ వాక్యాన్ని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరి హృదయంలో కూడా అద్భుతమైన కార్యము, ఆశ్చర్యకరమైన కార్యం మా ప్రభు కొరకు మేము జీవిస్తామని గొప్ప నిశ్చయతోటి ప్రభా ముందుకు సాగుటకు సహాయం చేయండి ప్రభా. నీ దాసుని ప్రత్యేకంగా దీవించమని కోరుకుంటున్నాం. ఆయన జాన్ గాబ్రియల్ బట్టి స్తోత్రాలు. ఆయన బాంబే నుంచి ప్రభా మా కొరకే ఆయన ప్రయాసపడి వచ్చి ఈ 3 దినాలు జరిగించినటువంటి పరిచయం బట్టి స్తోత్రాలు. ఆయన కుటుంబాన్ని దీవించి ఆశ్రయించని కోరుకుంటున్నాం. ఆయన యొక్క పరిచయాన్ని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ విధంగా దేవ మా ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఈ సాయంకాల సమయంలో ఇవ్వబడినటువంటి వాక్యాన్ని బట్టి ప్రభా ప్రతి ఒక్కరు కూడా నిశ్చయిత కలిగి నేను తప్పకుండా నా ప్రభు దగ్గరికి వెళ్తాను, నేను ఈ లోకం ఎప్పుడు వదిలిపెడతానో నాకు తెలియదు కనుక నా ప్రభు కావాలి, నేను ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ప్రభు రాజ్యంలో చేరాలి, లేకపోయినట్టయితే నరకానికి పోతానని తలంపు కలిగిన వారుగా ఈ కరోనా కాదు ప్రభా భయంకర నరకం, దాని నుంచి తప్పించబడాలంటే ప్రభా నిన్ను అంగీకరించాలి. ప్రతి ఒక్కరు కూడా హృదయంలో అంగీకరించడానికి సహాయం చేయమని కోరుకుంటూ ఇవ్వబడినట్టు వాక్యాన్ని దీవించమని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా మీ హస్తగతం చేస్తూ వందనసులతో యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ గల దయగల నామన్న ఈ ప్రార్థనతో వినయంగా దీనిని తగ్గించుకుంటూ అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సాహసం ప్రత్యేకించి ఇక్కడ చేరిన వారికి సర్వలోకంలో ఉన్నటువంటి సకల పరిస్థితులకు సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రభు పేరిట అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్.